హైదరాబాద్ కోటిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డీఎంఈ ఆఫీస్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. మహిళలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లో తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైత్ పరాందిస్తారు. వంశీ, ఆశా వర్కర్లు ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆశా వర్కర్లు ఏమంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, గత కొద్ది రోజుల నుంచి కూడా ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత బడ్జెట్ సమావేశంలో కూడా దాదాపుగా కొన్ని వేల మంది ఆశా వర్కర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలని కూడా ఒకే దగ్గర కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం సుల్తాన్ బజార్లో అటు కోటిలోని ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం బీఆర్టీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎవరైతే నర్సింగ్ ఏదైతే ఆశా వర్కర్లు ఉంటారో ఆ యొక్క ప్రాంతానికి ఆశా వర్కర్లు రావడం జరిగింది. ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, తాము గెలవంగానే 3 నెలల్లో ఏదైతే ఆశా వర్కర్లకు 18,000 వేతనం పెంచి ఇస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఉద్యోగ భద్రతను కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అది ఇవ్వకపోగా వారిపైన తీవ్రమైనటువంటి వర్క్ ప్రెషర్ పెట్టి అటు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో జరిగిన సందర్భంలో కూడా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ సుల్తాన్ బజార్ ప్రాంతాల మొత్తం కూడా ముట్టడించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హస్త దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు అసెంబ్లీ సమావేశం నాడే మంత్రులు ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి సమస్యలను కేవలం 2 నెలల్లో తాము పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో ఆ రోజు ఆందోళనను విరమించినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం ఆశా వర్కర్లు. కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రులు కావచ్చు, అధికారులు కూడా కనీసం కలిసి వారి సమస్యను విన్నటువంటి దాఖలాలు అయితే లేవు. దీంతో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఈరోజు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన బాటపడినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఈ సందర్భంగా కోటిలోని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది ఆశా వర్కర్లను. వారిపైన ఏదైతే వారందరినీ కూడా అక్కడ వచ్చినటువంటి ఆశా వర్కర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పలు పిఎస్లకు కూడా తరలించినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. ఆశా వర్కర్ నాయకురాలు ఎవరైతే ఉంటారో సంతోషిని ఏదైతే స్పృహ తప్పి పడిపోవడంతో ఉస్మానియా ఆసుపత్రికి ఊటాఓటిన తీసుకుపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ సంతోషిని అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ఆశా వర్కర్లు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరో పక్క పోలీసులు కూడా విచక్షణ రహితంగా వారిపైన దాడులు చేసినటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. నిర్దాక్షిణంగా ఈడ్చికెళ్లి వారిని వాహనాల్లో పడివేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీనే తాము అడుగుతున్నామని, ఏదైతే తమ వేతనం 18,000 పెంచుతామని, దాంతోపాటుగా హెల్త్ కార్డ్స్ ఇస్తామని, దాంతోపాటుగా ఉద్యోగ భద్రతను కల్పిస్తామని అంశానికి సంబంధించి కూడా హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంని నేడు అడుగుతుంటే అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం కూడా తమను ఎక్కడ పట్టించుకోవడం లేదని కూడా ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. కుమార్.